బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. జలసౌధలో జీఆర్ఎంబీ మీటింగ్ వాడి వేడిగా జరిగింది. గోదావరి జనకచర్ల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ తమ వాదనలు బలంగా వినిపించింది తెలంగాణ. బనకచర్లపై మొదటి నుంచి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి నది పరిధిలో 16 ప్రాజెక్టులను జీఆర్ఎంబీకి అప్పగించాలని గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే బోర్డు కోరిన బొల్లాపల్లి ప్రాజెక్టు వివరాలను ఏపీ ఇవ్వలేదు. బొల్లాపల్లి రిజర్వాయర్కి కృష్ణా వరద జలాలు తరలించాలని ఏపీ భావిస్తోంది. 80,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో బొల్లాపల్లిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే రోజుకి 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని చెప్తోంది. దీనికోసం నాగార్జున సాగర్ కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచుతామని అంటోంది. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. జీఆర్ఎంబీలోనూ దీనిపై చర్చ జరిగింది. జలసౌధలో జీఆర్ఎంబీ మీటింగ్ వాడివేడిగా జరిగింది. గోదావరి బనకచర్ల అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ తమ వాదనలు బలంగా వినిపించింది తెలంగాణ. బనకచర్లపై మొదటి నుంచి తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. గోదావరి నది పరిధిలో గల 16 ప్రాజెక్టులను జీఆర్ఎంబీకి అప్పగించాలని గెజెట్ నోటిఫికేషన్ జారీ అయింది. అయితే బోర్డు కోరిన బొల్లాపల్లి ప్రాజెక్టు వివరాలను ఏపీ ఇవ్వలేదు. బొల్లాపల్లి రిజర్వాయర్కి కృష్ణా వరద జలాలు తరలించాలని ఏపీ భావిస్తోంది. 80,000 కోట్ల ప్రాథమిక అంచనాలతో బొల్లాపల్లిపై ప్రాజెక్టు నిర్మాణానికి ఏపీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అయితే రోజుకి 2 టీఎంసీల చొప్పున 90 రోజుల్లో 180 టీఎంసీల మిగులు జలాలను తరలిస్తామని చెప్తోంది. దీనికోసం నాగార్జున సాగర్ కుడి కాలువ సామర్థ్యాన్ని పెంచుతామని అంటోంది. అయితే దీనిపై తెలంగాణ అభ్యంతరం తెలిపింది. జీఆర్ఎంబీలోనూ దీనిపై చర్చ జరిగింది. జీఆర్ఎంబీ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి జలసౌధ నుంచి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఏంటి ఈ సమావేశంలో ఎటువంటి వాదనలు జరిగాయి? బాడీ వేడిగా అయితే జరిగింది చర్చ అని తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? గోదావరి బోర్డు సమావేశం కాసేపు క్రితమే జలసౌధలో ముగిసింది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల ఇరిగేషన్ ఈఎన్సీలతో పాటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కూడా హాజరయ్యారు. ముఖ్యంగా బనకచర్లకు సంబంధించి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూ వస్తుంది. బనకచర్ల నిర్మాణం అది పూర్తిగా అక్రమం అని చెప్పేసి కూడా వాదిస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర జలవనరుల శాఖ కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ లేఖ రాశారు. అదేవిధంగా బోర్డు సెక్రటరీకి అంటే గోదావరి బోర్డుకు అదేవిధంగా కృష్ణా బోర్డులకు కూడా వీరంతా కూడా లేఖలు రాశారు. ఇప్పటికీ కూడా బనకచర్లకు సంబంధించిన పూర్తి స్థాయి డిపిఆర్ లేకుండానే పనులు ప్రారంభిస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితిలో తెలంగాణ ఉపేక్షించేది లేదని చెప్పేసి ఈ రోజు మరొకసారి మీటింగ్ లో కూడా ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అంతేకాకుండా రాహుల్ బొజ్జా ఈ విషయంపై కొంత సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. తనకు సమాచారం లేకుండానే పూర్తిగా ఈ బనకచర్లకు సంబంధించి తాము పదే ఈ డిపిఆర్ అడిగాము, అదేవిధంగా బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన వివరాలు అందించాలని చెప్పేసి కూడా అడిగి ఏపీ దాచిపెడుతుందని చెప్పేసి కూడా మీటింగ్ లో చర్చకు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఇదే కాకుండా ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో గోదావరి బేసిన్ మీద నిర్మిస్తున్న ప్రాజెక్టులు మిగతా ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు సబ్మిట్ చేయాలని చెప్పేసి పదే ఇటు బోర్డు అడిగినా అటు కేంద్ర ప్రభుత్వం అడిగినా కానీ ఏపీ వాటికి సంబంధించిన డిపిఆర్లు సబ్మిట్ చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. అంతేకాకుండా 4 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు ఇంకా పెండింగ్ లో ఉన్నాయని చెప్పేసి ఇటు బోర్డు కూడా ఏపీని క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అంతేకాకుండా తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ కూడా పెండింగ్ లో లేదని చెప్పేసి గోదావరి బోర్డుకు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. ఇవే కాకుండా తెలంగాణలోని పెద్దబాగుకు సంబంధించిన గేట్ల నిర్మాణానికి సంబంధించి కూడా చర్చ జరిగింది. అందుకు సంబంధించి ఇరు రాష్ట్రాలు నిధుల విషయంలో ఇరు రాష్ట్రాలు పంచుకోవాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నారు. 5 గేట్ల మరమ్మతులకు సంబంధించి కూడా ఒప్పందం జరిగింది. ఇందుకు సంబంధించి బోర్డు కూడా సమ్మతించినట్టు కూడా తెలిసింది. ఇదే కాకుండా బోర్డుకు సంబంధించి
గోదావరి బోర్డు సెక్రటరీ వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు రాహుల్ బొజ్జా. గత కొంతకాలంగా తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న ఇరిగేషన్ కి సంబంధించిన అధికారులు, జిఆర్ఎంబి బోర్డు పరిధిలో పనిచేస్తున్న ఇరిగేషన్ అధికారులను మెంబర్ సెక్రటరీ లైంగికంగా వేధిస్తున్నారు, ఇతర అంశాల మీద కూడా వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పేసి సెక్రటరీ కాస్త సీరియస్ అయినట్టు కూడా తెలుస్తుంది. సమావేశంలోనే చాలా సీరియస్ గా మాట్లాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక మీదట ఇలాంటివన్నీ కూడా ఉపేక్షించబోమని చెప్పేసి కూడా రాహుల్ బొజ్జా సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. గతంలో అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొన్ని ట్రాన్స్ఫర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాన్స్ఫర్స్ ని కూడా బోర్డు సెక్రటరీ, జిఆర్ఎంబి బోర్డు సెక్రటరీ పరిగణలోకి తీసుకోలేదని చెప్పేసి కూడా కొంతమంది అధికారులు బోర్డు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీంతో బోర్డు కూడా కొంత ఏమీ చెప్పలేని పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో సెక్రటరీ అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కొంత అసహనాన్ని వ్యక్తం చేశారు. ఎందుకంటే బోర్డు ఇరు రాష్ట్రాలకు సమన్యాయం చేయాల్సిన బోర్డు కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తుందని చెప్పేసి కూడా రాహుల్ బొజ్జా అసహనాన్ని వ్యక్తం చేశారు. కొంత ఆగ్రహం కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ రోజు జరిగిన జిఆర్ఎంబి బోర్డు సమావేశంలో చాలా కీలక అంశాల మీద చర్చ జరిగింది. వాడివేడిగా చర్చ జరిగినప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో బనకచెర్ల నిర్మాణాన్ని తాము ఒప్పుకోబోమని చెప్పేసి కూడా తెలంగాణ కరాఖండిగా తేల్చి చెప్పింది. రాబోయే రోజుల్లో దీని మీద పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేస్తామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇప్పటికే కేంద్రానికి ఫిర్యాదు చేశాము. బోర్డు కూడా పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ కూడా బోర్డు ఈ విషయంలో కాస్త సైలెన్స్ మెయింటైన్ చేస్తుంది. ఏపీకి కొంత ఒత్తాసు పలుకుతున్నట్టుగా తమకు అర్థమవుతుందని చెప్పేసి కూడా రాహుల్ బొజ్జా బోర్డును ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. బోర్డు చైర్మన్, బోర్డు సెక్రటరీగా ఉన్న బోర్డు సెక్రటరీలు ఇరువురి కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఏది ఏమైనప్పటికీ కూడా జిఆర్ఎంబి సమావేశం కాస్త వాడివేడిగానే జరిగినప్పటికీ కూడా ఏపీ నుంచి పెద్ద వాదనలేవి వినిపించలేదు. తాము